హైదరాబాద్లోని బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కాన్స్టిట్యూషనల్ క్రిమినాలిటీ డెమోక్రటిక్ మొరాలిటీ పేరుతో యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాణి అధ్యక్షత వహించగా మాజీ కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యాంగం తయారు చేసేందుకు పెద్దలు పడిన శ్రమను గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగ విలువలు కాపాడాలని పిలుపునిచ్చారు వక్తలు. రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయం, సమానత్వం సిద్ధాంతాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు మాజీ కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్. రాజ్యాంగం రూపొందించడంలో ప్రముఖుల పాత్రను వివరించారు. రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 76 ఏళ్లు పూర్తవడంతో సమాజంలో రావాల్సిన మార్పులపై చర్చించారు. 75 సంవత్సరాల తర్వాత కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సెలబ్రేట్ చేసుకోవాలి, తప్పులేదు. కానీ వాటిని అర్థం చేసుకోవడం ముఖ్యం. మన అంబేద్కర్ గారు అన్నట్టు ఆ చేతిలో ఉన్న పుస్తకాన్ని ఓపెన్ చేసి చదవాలి అని, కనీసం ప్రియాంబుల్ అన్న చదవండి అని చెప్తూ నేను దానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటే మన రాజ్యాంగాన్ని రక్షించుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పడానికి. ఓటర్స్ వేసేవాళ్ళుగా ఉండేవాళ్ళు దేశానికి మొత్తం 100% ఓట్లు వచ్చిన రోజున అందరి ఓట్లు మనకు దాని ద్వారా మన పరిపాలన ఏర్పాటు జరిగితే నేను అనుకుంటా అది చాలా గొప్ప రోజు అయిపోతుందని నేను అనుకుంటాను. అటువంటి గొప్ప రోజులు ఎన్నో కావాలని కోరుకుంటున్నాను. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ అనేది చదువుకోవాలండి, తెలుసుకోవాలండి. తెలుసుకుంటే మనం ఇప్పుడు రెస్పాండ్ కావడానికి, రియాక్ట్ కావడానికి, మనం క్వశ్చన్ చేయడానికి అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఉన్న ఒక్క గొప్ప ఆర్టికల్ ఒకటి ఉంది, 19(1)A అని ఒకటి ఉంది. ఆ 19(1)Aని మనం కనుక అమలు చేయగలిగితే, అర్థం చేసుకుంటే, వాడుకుంటే, క్వశ్చన్ చేస్తూ వస్తే మీరు రాజ్యాంగాన్ని రక్షించుకునే వాళ్ళే అవుతారు. రాజ్యాంగంలోని లౌకికత్వం, వాక్ స్వాతంత్ర్యం వంటి అంశాలు దేశ సమగ్రతకు, ఐక్యతకు పునాది అన్నారు వీసీ గంటా చక్రపాణి. యువత రాజ్యాంగంలోని ప్రతి అక్షరాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. సమాచార కమిషన్ వంటి అంశాల ద్వారా సమాజంలో పాల్గొనాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు గంటా చక్రపాణి. రాజ్యాంగ పీఠికకు సంబంధించినటువంటి విశిష్టతను తెలుసుకోవడం, దాన్ని అమలు చేసుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే ఇవాళ దేశంలో వేరే ఉద్యమాలు ఏవి నిలబడతలేవు. కేవలం సేవ్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి నినాదం అనేటువంటిది బలం అందుకుంటున్నది. ఎందుకనంటే కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని కాపాడితేనే మనం మనల్ని కాపాడుకోగలుగుతాం. రాజ్యాంగంలోనే మన రక్షణ ఉంటుంది అనేటువంటి భావనతోటి మేము ఈ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించడం జరిగింది. దీనిలో మాడభూషి శ్రీధర్ గారు చాలా చక్కగా ఇవాళ కాన్స్టిట్యూషనల్ క్రిమినాలిటీ అనేటువంటి అంశం మీద